పవిత్రం తీసుకురా, బయలుదేరదాం. అలాగేనండి. శివయ్య, నా మాట విని పవిత్రని తీసుకెళ్ళొద్దు. తను కూడా ఇక్కడే ఉంటుంది. ప్లీజ్ శివయ్య. పవిత్ర, ట్రైన్కి టైం అవుతుంది, రామ్మా. నేను రానత్తయ్య. ఈ టైంలో మొండికేయకమ్మా. బయట ఊరి జనాలు గొడవ పెడుతున్నారు. నువ్వు వాళ్ళని ఎదిరించి ఉండలేవు. అంతేకాదు, నా భర్త మూర్ఖుడమ్మా. అనుకున్న దానికోసం ఏం చేయడానికైనా వెనకడుగు వేయడమ్మా. నా మాట విని రామ్మా. అయ్యో, నేను రానత్తయ్య. నేను రాను. ఏంటి, రానంటే వదిలేసి వెళ్తాననుకుంటున్నావా? మా వెంట రావడం తప్ప నీకు వేరే దారి లేదు. కామాక్షి, బతిలాడతావేంటి? రాకొనరా. రామ్మా, నా మాట వినమ్మా. వదలండి. రా, అరే, నేను అర్థం రాను. చేసుకో. రమ్మని చెప్తున్నానా? నా మాట వినమ్మా. రామ్మా. నేను రాను. రా. వదలండి. రా. నేను రాను. పద. రామ్మా. ప్లీజ్, నేను రాను. పద. నన్ను వదిలేయండి. తాతయ్య, మీరైనా చెప్పండి శివయ్య, తాతయ్య. ప్లీజ్ తాతయ్య, శివయ్య, వద్దు. నేను వీళ్ళతో వెళ్ళను. కామాక్షి, మిమ్మల్ని బతిలాడుకుంటాను. వదిలేయండి మా పవిత్రని, వదిలేయండి. పెద్దవాడిని చెప్తున్నాను. పవిత్రను వదిలేయండి. నువ్వు పద, పద. ప్లీజ్, నేను రాను. శివయ్య, తీసుకెళ్ళు. వదిలేయటం లేదు, ఏం లేదు. నువ్వు పద. వదలండి, నేను రాను. శివయ్య, శివయ్య, మా మాట విను. నేను మీతో రాను. శివయ్య, పదకొండు తీసుకెళ్ళు. డ్రైవర్, నన్ను వదిలేయండి. నేను రాను. ఏం జరుగుతుంది ఇక్కడ? మర్యాదగా పవి చెయ్యి వదులు. నీకే చెప్పేది, చెయ్యి వదులు. పవిత్రని బలవంతంగా ఎక్కడికి తీసుకెళ్తున్నారు? తనెక్కడికి రాదు. పవిత్ర నా మేనకోళ్ళు. నేను నా ఇష్ట ప్రకారం ముంబై తీసుకెళ్తున్నాను. రాదని చెప్పడానికి నువ్వెవరు? తనకిష్టం లేకుండా తీసుకెళ్లే హక్కు నీకెక్కడిది? మేనమావగా నాకు హక్కుంది, బాధ్యత ఉంది. అందుకే తీసుకెళ్తున్నాను. పవిత్ర, రా వెళ్దాం. ఏయ్! చెయ్యి వేస్తే బాగుండదు చెప్తున్నాను. చెయ్యి దించో. ఇప్పుడేమన్నావు? మేనమామగా పవిత్రని తీసుకెళ్లే హక్కు బాధ్యత నీకున్నాయా? ఇన్నేళ్ల తర్వాత నీ స్వార్థంతో వచ్చి ఇప్పుడు మేనమామ మేనకోడలు అంటున్నావు. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? నీ హక్కులన్నీ ఏమయ్యాయి? వాళ్ళ అమ్మగారు చనిపోయాక ఇప్పటిదాకా కనీసం ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అప్పుడు బాధ్యతలు గుర్తుకు రాలేదా? ఎప్పుడైనా పవిత్ర ఏమైపోయింది, ఎలా ఉందని ఎప్పుడైనా పట్టించుకున్నావా? పరిస్థితుల వల్ల శివయ్య అప్పుడు రాలేకపోయాడేమో. పవిత్ర కష్టకాలంలో ఉన్నప్పుడు ఆమె మేనమామగా సహాయం చేయాలని ముందుకొచ్చాడు. నువ్వెందుకు అడ్డుపడుతున్నావు?
పవిత్ర మా ఇంటి కోడలు, మా మనిషి, అంతకు మించి నా ఫ్రెండ్. తన మీద నిర్ణయం తీసుకునే హక్కు పవి తర్వాత మాకే ఉన్నాయి. మమ్మల్ని కాదు అని తీసుకెళ్లే రైట్స్ ఇక్కడ ఎవ్వరికీ లేవు. సరే, మీ ఇంట్లో మీ కోడల్ని ఎవరైనా తీసుకెళ్తే ఇలానే ఊరుకుంటారా? ఓ బాబు, మర్యాదగా మాట్లాడు. ఓహో, మీ ఇంటి దాకా వస్తే గాని మర్యాదలేం గుర్తుకు రాలేదన్నమాట. ఏ తప్పు చేసిందని పవిత్రని ఊరు విడిచి వెళ్ళిపోమంటున్నారు? మా ఊరి ఆచారాలకి ఎదురు తిరిగింది. రాకూడని సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చింది. అందుకే మా కట్టుబాట్ల ప్రకారం ఊరు నుంచి పంపించాలనుకున్నాం. సాటి మనిషికి సహాయం చేయొద్దని ఏ దేవుడు చెప్పలేదు, ఏ పురాణాల్లోనూ రాయలేదు. అరే చిన్న పిల్ల జ్వరం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా వీల్లేని ఈ రోజుల్లో అసలు ఈ కట్టుబాట్లన్నీ ఎవరి కోసం అండి? ఎవరి కోసం? బయట ఊరు నుంచి వచ్చి మా ఊరి ఆచార కట్టుబాట్లని ప్రశ్నించే హక్కు నీకెక్కడిది? పవిత్ర ఈ ఊర్లో ఉండడానికి వీల్లేదు. ఊర్లో ఉండొద్దని చెప్పడానికి రైట్స్ మీలో ఎవరికున్నాయి? సరే, ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తే వివరంగా వాళ్లే చెప్తారు. బాబు, పోలీసుల దాకా ఎందుకు బాబు? ఇది వాళ్ళ కుటుంబ సమస్య. వాళ్ళు చూసుకుంటారు. మధ్యలో మనం తలదూర్చకూడదు. పవిత్ర మనసు బంగారం. ఆ మనసును అర్థం చేసుకోలేని వాళ్ళు దురదృష్టవంతులు. పవిత్ర ఈ ఊళ్ళో ఉండే అదృష్టానికి ఈ ఊరే నోచుకోలేదు. తననిప్పుడు మా ఇంటికి తీసుకెళ్తున్నాను. పవి, నువ్వు వెళ్ళి కారులో కూర్చో. పవిత్ర, నువ్వు నాతోనే రావాలి. రాకపోతే బాగోదు చెప్తున్నాను. ఏయ్, ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా? నేనిక్కడ ఉండగా పవిత్ర నీడని కూడా ఎవ్వరూ తాకలేరు. పిచ్చి పిచ్చి వేషాలేసావనుకో, ఊచలు లెక్క పెట్టిస్తాను. పవి, నువ్వెళ్ళి కారెక్కు. అమ్మా పవిత్ర, వెళ్ళమ్మా, బాబుతో వెళ్ళు. అవునమ్మా పవిత్ర, నువ్విక్కడుండొద్దమ్మా, వెళ్ళమ్మా.